అధికారులు నిర్నిమిత్తముగా తరుముదురు. అంటే అధికారులు నిర్నిమిత్తముగా తరుముదురు అంటే ఏ కారణం లేకుండా అధికారులు నిర్నిమిత్తం అంటే ఏ కారణం లేకుండా తరుముదురు. ఆయనను నీ వాక్య భయము నా హృదయమందు నిల్చున్నది. నీ వాక్యము వాక్యము అంటే ఏంటిది? యేసుప్రభువే వాక్యం ఏంటిది? యేసుప్రభువే. నీ వాక్య భయము, ఆయన యందున్న భయము మనకేం కలుగుతుంది? హృదయమందు నిల్చున్నది. కనుక అధికారులు ఏ కాజ్ అంటే ఏ కారణం లేకుండా మనలను తరుముదురు, శోధిస్తారు. ఎందుకు? వాక్య భయము హృదయమందు ఉన్నది. అప్పుడు విస్తారమే. అప్పుడు ఈ యొక్క కీర్తనలు రాయబడినప్పుడు అప్పుడు దోపుడు సొమ్ము ఉంటుంది అన్నట్టు. దోపుడు సొమ్ము ఎట్లా అంటే చాలా ఉంటుంది. కాదు. దోపుడు సొమ్ము అనేది దొంగతనంగా తెచ్చుకోరు. ఒక దేశము ఇంకో దేశం మీద యుద్ధం చేస్తే సంపాదిస్తారు. ఆ దోపుడు సొమ్ము అది. దోపుడు సొమ్ము అంటే ఏంటిదంటే ఒక దేశం మీద యుద్ధం చేసినప్పుడు ఓడిపోతే ఇక ఆశీర్వాదం. విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వాళ్ళే నీవిచ్చిన మాటను బట్టి నేను మాట ఏంటిది? ఆయన మాట ఏంటిదంటే బాల్యంలో ఒక మాట ఇస్తాడు, యవ్వనంలో ఒక మాట ఇస్తాడు, పెళ్ళైనప్పుడు ఒక మాట ఇస్తాడు, పిల్లలు పుట్టినప్పుడు ఒక మాట ఇస్తాడు, మధ్య వయసులో ఒక మాట ఇస్తాడు, వృద్ధాప్యంలో ఒక మాట ఇస్తాడు. ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం కొత్త సంవత్సరం అని అవి పంచుతారు, అది వేస్ట్. అది మాట కొరకు కనిపెట్టుకోవాలి. ఈ అనుదినం ఆయన మాట ఇచ్చిండు. ఆ మాటను నువ్వు నా పట్ల నెరవేర్చు అని. అబద్ధము నాకు అసహ్యము. అబద్ధాలు ఎంత అబద్ధాలని అవని. ఇది కెజియా పొద్దున లేస్తే రాత్రి వరకు అబద్ధాలే. ఎట్లా చెప్తుందంటే, అబ్బా వాడు నా అన్న, నాకు అన్నదమ్ములు ఉన్నారా? నాకు అన్నదమ్ములే లేరు అంటే మనం ఏం చేస్తాం? అరే కరెక్టే కదా అని నమ్ముతాం. కానీ వాళ్ళతోనే పండుకుంటుంది. ఎంత ఘోరం అని అంటే చాలా ఘోరం. బైబిల్ కాలేజ్ డైరెక్టర్తో పండుకుంటుంది. ఇంకో కాలేజ్ లెక్చరర్తో పండుకుంటుంది. వాళ్ళు నా అన్నలు అండి అని అంటుంది. అన్నలు అని అంటే మనం ఏం చేస్తాము? కావచ్చు అని అనుకుంటాం. ఎంత అబద్ధం అంటే అబద్ధము నాకు అసహ్యము. నాకైతే అసహ్యం. అది నాకు హేయము. అసహ్యము, హేయం. హేయం అంటే ఏంటిదే? చూడలేని స్థితి అన్నట్టు. అవునవును. నీ హేయమైన క్రియ. నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నీ ధర్మశాస్త్రం ప్రీతికరము. ధర్మశాస్త్రము అంటే 5 కాండాలు, పంచకాండాలు. ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము. ఎట్లా చెప్పిండంటే దేవుడు ముఖాముఖిగా రాయించాడు. స్థిరపరచుకోవాలి. అంటే యూదులు ఏం చేసేవారు అంటే కొడుకు పుట్టినప్పుడు ఈ యొక్క గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. గలతీ 4వ అధ్యాయంలో 1వ వచనంలో ఉంటుంది. యూదులు కొడుకులు పుట్టినప్పుడు వాళ్ళు కొడుకులే కాదు. యూదులు కొడుకులు పుట్టినప్పుడు కొడుకులే కాదు, 12 సంవత్సరాల తర్వాత వాడు కొడుకుగా స్వీకరిస్తాడు. చదువు 1వ వచనం.
ఆ, వారసుడు అని అన్నింటికి కర్త లేకున్నాడు. ఉమ్, బాలుడై ఉన్నంత కాలం, ఆ. అతనికి దాసునికి ఏ విధం ఏ లేదు భేదమును లేదు. ఇంకా చదువు ఇంకా మస్తు ఉంటుంది. తండ్రి చేత నిర్ణయించబడిన దినములు ఆ, దాన్ని వచ్చే వరకు ఆ, అతడు సంరక్షకుడా ఉమ్, ఇంకా చూసినావా, కొడుకు పుడతాడు, కొడుకు పుట్టంగానే కొడుకు కాదు వాడు, గృహ నిర్వాహకుల యొద్దకును ఇంకా ఆ, ఆ. గృహ ఇప్పుడు కొడుకు పుడతాడు అనుకో, అది ఏమి తెలియజేస్తుందంటే గలతీ 4వ అధ్యాయము, కొడుకు పుడతాడు అనుకో, కొడుకు కాదు, గృహ నిర్వాహకులు ఇచ్చి వాడిని 5 కాండాలను బట్టిఫై చేయాలి. ఎప్పటి వరకు 12 అయితే అది ఎక్కడి నుండి వచ్చింది? అయితే అది ఒక వారసత్వం ఎక్కడి నుండి వచ్చింది? యూదుల నుండి వచ్చింది. యూదులు వాళ్ళ కుమారులు కాదు. ఈ కొడుకు పుట్టినప్పుడు కొడుకు ఆ గృహ నిర్వాహకులకు ఇస్తాడు. గృహ నిర్వాహకులు ఏం చేస్తారు అని అంటే వాళ్ళను 12 సంవత్సరాల వరకు ఈ యొక్క ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు వాళ్ళు బట్టిఫై చేస్తారు. అది బట్టిఫై చేస్తారు. బట్టిఫై చేసిన తర్వాత తండ్రి వస్తాడు 12వ సంవత్సరంన. యేసుప్రభువుకు ఏమైతుంది 12వ సంవత్సరంన? తల్లి వదిలిపెడుతుంది. తల్లి ఎందుకు వదిలిపెడుతుంది? ఇక నా కుమారుడు కాదు, ఇక నీకే కుమారుడు, తండ్రి యొద్దకు వెళ్ళాలి. వాడు 12 సంవత్సరాలు అయినప్పుడు తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఏడండి మన కుమారుడేడి అని ఆయన అడుగుతాడు. యోసేపు అడుగుతాడు. యోసేపు అడిగితే మేరీ అంటది కదా, మిరియం అంటది కదా, నీకే తెలుసు కదండి ఆయన 12 సంవత్సరాలు ఉన్నాడు, ఇక ఇప్పుడు నీ యొక్క ఆధీనంలో ఉంటాడు. ఇంతవరకు నా ఆధీనంలో ఉన్నాడు, ఇప్పుడు నీ ఆధీనంలో ఉంటాడంటే యేసు ప్రభు ఏమంటాడంటే నేను తండ్రి యొద్ద ఉన్నానని నాకు దిక్కు తెలియదా అని అంటాడు. 3 రోజులు వాళ్ళు తిరిగితే అక్కడ ఉంటాడు. ఎక్కడుంటాడు యేసు ప్రభు? ఎక్కడుంటాడు? బాగా చదవాలి మామ, వాక్యం బాగా చదవాలి. ఏబిసిడీలు కూడా తెలియవు. అదే నా తండ్రి పని మీద నేను ఉన్నానని నీకు తెలియదా అని అంటాడు. తండ్రి అంతే మరి. అంతే మనము తండ్రి అంటే 12 సంవత్సరాల ప్రాయంలో అబ్బాయి ఎవరికి చేరుతాడంటే తండ్రి ఆధీనంలో ఉంటాడు అన్నట్టు. 12 సంవత్సరాల లోపు తల్లి ఆధీనంలో ఉంటాడు అన్నట్టు. ధర్మశాస్త్రం నాకు ప్రీతికరము, న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎవరు అంటున్నారు? ఇది యూదులు అంటున్నారు. యూదుడు అది ఎవరు రాసిండ్రో కానీ దినమునకు 7 మార్లు వీళ్ళు నమాజ్ చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? 5 సార్లు. వీళ్ళేమో 7 సార్లు. 7 సార్లు స్తుతించాలి. నీ 7 సార్లు అని అంటే ఏంటిదంటే పర్ఫెక్ట్ సంఖ్య అన్నట్టు. 7 అనే మాట సృజించి 7వ రోజు విశ్రాంతి ఇచ్చిండు. ఏంటిదంటే పర్ఫెక్ట్ సంఖ్య అన్నట్టు. నీ ధర్మశాస్త్రమును నేను ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. ఎందుకంటే ఆ ప్రేమించువారు ధర్మశాస్త్రాన్ని మనం ప్రేమించాలి. వారు తొట్టిల్లకు కారణం ఏమీ లేదు. అండ్ నథింగ్ షెల్ బి ఆఫెన్ అని
ఉన్నదన్నట్టు. తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. యెహోవా నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకుంటున్నాను. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనేది ప్రాముఖ్యమైనది. పునరుద్ధానములో రక్షణ అనే పాత్ర చాలా ఉంటుంది అన్నట్టు, చాలా ముఖ్యమైనది. పునరుద్ధానంలో రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకుంటే ఎట్లుంటుంది, రక్షణ ఉంటే ఏంటిది? ఈ యొక్క 5వ అధ్యాయము చివరి వచనంలో ఉన్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం చివరి వచనంలో ఉన్నది. మేలు చేయువాడు జీవ పునరుద్ధానానికి వెళ్తాడు, కీడు చేయవాడు, చివరి వచనం, చివరి వచనమా? తీర్పు. అది మేలు చేయవాడు ఆ యొక్క జీవ పునరుద్ధానానికి వెళ్తాడు, ఈ యొక్క కీడు చేయవాడు తీర్పు పునరుద్ధానానికి వెళ్తాడు. తీర్పు ఉంటుంది. తీర్పు ఎవరికి ఉంటుంది? ఆ యొక్క దేవుణ్ణి ఎరగని బిడ్డలకే ఉంటుంది. దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకు జీవం ఉంటుంది. అంతే. ఇప్పుడు అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి తొలుగు అన్నాడు. అక్రమం అంటే ఏంటిది? కాదు, అక్కడ రాయబడిన ఒరిజినల్ టెక్స్ట్లో ఉన్నది. ధర్మశాస్త్రము లేనివారు. అక్రమము అని అంటే ధర్మశాస్త్రము లేనివారు. నీ రక్షణ కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొంచున్నాను. ఆజ్ఞలు ఎన్నున్నవి? 613 ఆజ్ఞలు ఉన్నవి. నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను, అవి నాకు ప్రీతికరము. టెస్ట్ మనీస్. శాసనములు అంటే టెస్ట్ మనీస్ అన్నట్టు. అవి నాకు ప్రీతికరములు. నా మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. నీ ఉపదేశమును నీ శాసనం నేను అనుసరించుతున్నాను. మార్గము మనము వేసే ప్రతి అడుగు దేవుడు చూస్తాడు. ప్రతి అడుగు మనం వేసే ప్రతి అడుగును దేవుడు చూస్తాడు. ఆ మార్గములన్నీ నీ ఎదుటనున్నవి. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చిన మన మొర అంటే ఏంటిది? క్రై. అది హృదయంలో నుండి వచ్చేది మొర. ప్రార్థనకు మొరకు ఏంటి వ్యత్యాసము? ప్రార్థనకు మొరకు ఏం వ్యత్యాసం? ప్రార్థన అంటే మనం నోటితో చెప్తాము, వాళ్ళు వింటారు. కానీ మొర అనేది క్రై, హృదయంతో. నీ సన్నిధిని వచ్చును గాక, నీ మాట చొప్పున నాకు వివేకము కలుగజేయ. వివేకము అనేది ఇది పుట్టుకతో రాదు, వస్తుంది పెరుగుతూ ఉంటుంది. వివేకం ఎట్లా వస్తుంది? అది రాదు. అది వివేకము అనేది సపరేట్గా ఉంటుంది అన్నట్టు. అది వివేకము వివేకం వస్తుంది. అవునవును. నా విన్నపములు నీ సన్నిధిని నన్ను విడిపింపు అన్నా రక్షణ అన్నా ఒకటే. విడిపింపు అన్నా రక్షణ అన్నా ఒకటే. నీ మాట అంటే దై వర్డ్ అంటే యేసు ప్రభువును బట్టి నన్ను విడిపింపు అని అంటున్నాడు ఈయన కీర్తనకారులు. ఈ యొక్క ఆది కాండం నుండి ప్రకటన ఈ మలాకి వరకు వాళ్ళు ఏం చేస్తారనంటే, నీ మాట అంటే యేసు ప్రభువే ఆయన మాట. యేసు ప్రభువుని బట్టి నన్ను విడిపింపు అని సెలవిస్తున్నాడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక.